అండి, అందరికీ నమస్తే. ఏంటి శనగలు తీసి పెట్టుకున్నానని చూస్తున్నారా? శనగలు మాలైతే కుట్టేసుకోవాలండి. అందుకని ముందుగా శనగలు నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం శనగలు నానబెట్టుకొని మాల కుట్టుకొని ఏ రోజు ఏ దేవుడికి వేస్తే కానీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, మంచిగా విద్యాబుద్ధులు అనేది నేర్చుకుంటూ వృద్ధిలోకి వస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే నేను శనగలు అయితే తీసుకున్నానండి. 1/2 kg వరకు తీసుకొని బాగా కడిగేసుకున్నాను. అలాగే శనగలంతా మునిగేంత వరకు మునిగి ఇంకా శనగలు పైకి వచ్చేట్టుగా నీళ్ళైతే పోయేసుకున్నాను. చూసారా? వీటిని నైట్ అయితే నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్కి మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాల కుట్టుకోవచ్చు. మార్నింగ్ కల్లా బాగా ఉబ్బుతాయి అన్నమాట. శనగలు అనేది మెత్తబడతాయి. ఇదిగో చూడండి, శనగల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇవి బుడ్డ శనగలు, ఇంకొకటి కొమ్ము శనగలు. కొమ్ము శనగలు కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను, ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూసారా? బాగా బుడ్డగా వచ్చాయి కదండి, ఉబ్బుకున్నాయి బాగా శనగలు అనేది. ఇప్పుడు మనం వీటిని మంచిగా ఉన్న శనగలన్నీ కూడా వేరుకునేసి మాలకి రెడీ చేసుకుందాము. చూడండి, ఇవి నానితే కానీ తెలియదండి. ఏమన్నా శనగలు కొన్ని హోల్స్ అవి ఉంటాయి కదా, అలాంటివంతా లేకుండా నీట్గా బాగుండేటివి కొన్ని తీసేసుకుందాం. ఇలా శనగలు మాల చేసి వేయడం వల్ల పిల్లలు వృద్ధిలోకి వస్తారండి. పెద్దవాళ్ళకు కూడా గురుబలం అనేది తగ్గి ఉన్న వాళ్ళకి మంచిగా ఆశీస్సులు దొరుకుతాయి గురువు దగ్గర. ఇదిగో చూడండి, ఇవైతే నేను మాల కుట్టడానికైతే తీసేసుకున్నాను. అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని తెచ్చుకున్నానండి ప్లేట్లో. ఎందుకంటే శనగలు డ్రై అయిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక తెల్లది నూలు అయితే తీసుకోవాలండి, వైట్ది. అలాగే సూది కూడా కొంచెం లావుగా ఉన్న సూది అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి మాలకి ఎంత కావాలో అంత దారం అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 పేట తీసుకుంటున్నాను. దారం తీసుకొని కొద్దిగా పసుపు రాసుకోవాలండి దారం అంతా కూడా. మనకి మాలకి ఎంత పొడవు కావాలి మనం అనుకుంటాం కదండి, ముందుగానే ఎన్ని శనగలు వేసుకొని మాల కుట్టుకోవాలి అనేసి అంత దారం అయితే తీసుకోవాలి. చూడండి, ఎక్కడ కానీ మళ్ళీ చిక్కు వచ్చి ముడులు లేకుండా తీసుకోవాలన్నమాట దారం అనేది. తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను కొద్దిగా పసుపు రాయేసుకుంటున్నాను. పసుపు కానీ చందనం కానీ రాసుకోవచ్చు దారం అంతా కూడా. ముందుగా సూదికి చివర్లో అలా అంటించుకొని తర్వాత దారం అంతా కూడా రాసుకోవాలి. అంతా రాయేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క శనగలు తీసుకొని ఇలా పొడవుగా గుచ్చుకోవాలన్నమాట. అంటే నిలువుగా ఉన్న సైడ్ గుచ్చుకున్నామంటే సూది దూరంగానే ఒక్కొక్కసారి కొన్ని శనగలు అయితే చీలిపోతూ ఉంటాయండి. అందుకని నేను అడ్డంగా గుచ్చుతున్నాను. కొంచెం గట్టిగా ఉంటాయి, వేలు చూసుకోండి. టకాని గుచ్చుకునిందంటే మళ్ళీ లోపలికి దిగుతుంది. వేలు చూసుకుంటూ నీట్గా మాలనైతే రెడీ చేసుకోవాలి. దక్షిణామూర్తి స్వామికి కానీ దత్తాత్రేయుడికి కానీ వేసామంటే, ఏదైనా సంకల్పం పెట్టుకొని వేసామంటే ఇలా మాల చేసి మన సంకల్పం ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది. ఇన్ని వారాలు అని కూడా మనం ముందుగానే అనుకోవాలి. చూసారా? ఇలా మెత్తగా అయితే నానే కదండి, అందువల్ల కొంచెం ఫాస్ట్గా అయితే కుట్టేస్తున్నాను నేను. అదే కొమ్ము శనగలు అయితే చాలా గట్టిగా ఉంటాయండి, జాగ్రత్తగా గుచ్చాలి వాటిని కూడా. నేను అది కూడా చూపెడతాను, వీడియో ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇంకా శనగలు అనేటివి ఎన్ని వేసి మాల కుట్టాలనేది కూడా చెప్తాను ఇక్కడ. కొంతమంది 11 శనగలు వేస్తారు, కొంతమంది 21, 51, 101, 108, 111 ఇలా 116 ఇట్లా వేసి శనగలు మాల అయితే రెడీ చేస్తారండి స్వామివారికి తీసుకెళ్ళటానికి. ఇక్కడ నేనేమో 108 శనగలు తీసుకున్నాను మాల కోసం అని చెప్పి. నెమ్మదిగా అయితే కుట్టుకోవాలండి. కొన్ని శనగలు ఎంత మెత్తగా నాన్నా కూడా ఎక్కటానికి కొంచెం మొండికిస్తాయన్నమాట. వాటిని కొద్దిగా సూది అలా కింద పెట్టి ప్రెస్ చేసామంటే మనకి నీట్గా దిగిపోతుంది సూది అనేది. చాలా మంచిదండి ఇలా శనగలు మాల చేసి వేయడము స్వామివారికి. చూసారా? ఒక్కొక్కసారి కొన్ని శనగలు అలా గుచ్చేటప్పుడు పొట్టు ఊడిపోవడము, చీలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. వాటిని తీసి పక్కకు పెట్టేసేయాలి, వాటిని అలాగే ఎక్కించకూడదు దారంలోకి. మాల కుట్టేటప్పుడు కూడా స్వామివారిది శ్లోకం చదువుకుంటూ కుడితే కానీ మంచిదండి. దక్షిణామూర్తి స్వామి శ్లోకాన్ని అయితే చదువుకుంటూ కుట్టామంటే
అంతా మంచి జరుగుతుంది, మనం అనుకున్న సంకల్పం కూడా నెరవేరుతుంది. గురుబలం అయితే మనకి వృద్ధిలోకి వస్తుందండి. ఇలా మాల వేయడం వల్ల 3 వారాలు 5 వారాలు అలా వేసామంటే కానీ మంచిగా ఉంటుంది. ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. చూసారా, ఇది కొంచెం మొండికేస్తుంది. అలాంటప్పుడు ఇలా సూది కిందకి పెట్టి తీయాలన్నమాట. ఇదో ఇలా అన్నీ అలా ఉండవండి. ఒక్కొక్క శనగ అలా గట్టిగా ఉంటుంది. అలాంటి వాటిని అలా కిందకి పెట్టి ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా ఎక్కేస్తుంది. ఇక నేను 108 తీసుకుంటున్నానండి మాల కోసమని. దత్తాత్రేయుడికి వేద్దామనేసి అనుకుంటున్నాను. నాకు గురువు అయితే బాబాగారే అండి, కాబట్టి నేను బాబాగారికే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. గుడికి వెళ్ళాక కానీ తెలియదు అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది అనేది. దత్తాత్రేయుడి స్వామికి వేస్తానా బాబాగారికి వేస్తానా అనేది, అది కూడా మీకు ఫోటో చూపెడతాను నేను చివరిలో. ఇదిగో చూడండి, మాల అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేసుకుంటున్నాను ఎన్ని శనగలన్నీ వేసానన్నది. 108 శనగలు అయితే తీసేసుకున్నానండి. అది ఒక్కసారి లెక్క పెట్టుకుంటున్నాను అనమాట, ఎన్ని కుట్టాను ఏంటి అనేది. తక్కువ ఉంటే కానీ మళ్ళీ కుట్టుకోవచ్చు, ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే కానీ ఎక్స్ట్రా ఉన్నవి తీసేసేయాలన్నమాట. చూసారా, నాకైతే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చాయి, వాటిని తీసేస్తున్నాను. నేను 108 కన్నా కూడా ఎక్కువే కుట్టేశాను అనమాట. వాటిని సైడ్కి తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇటుపక్క దారంకి అయితే కింద పక్క ఉన్నాయి కదా, అవి ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు వీటిని ఆ చివర ఈ చివర తీసుకొని రెండింటిని కూడా ముడిపెట్టేసుకోవాలి. చూసారా, 108 శనగల మాల అనమాట స్వామివారికి రెడీ అయిపోయింది. అంతా ముడి పెట్టుకున్నాక ఒకసారి మళ్ళీ వాటర్లో అద్దేసుకుందాము వీటిని. ఇవి ఇదిగోండి కొమ్ము శనగలు అన్నమాట. ఇవి కొమ్ము శనగలు కూడా ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇవి ఇంకా గట్టిగా ఉంటాయండి. ఇవి ఎక్కువ టైం ఎంత టైం నాన్నా కూడా గట్టిగానే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇందులోని పుల్లలు రాళ్ళు ఉంటాయి, రాళ్ళు గడ్డలు కూడా ఉంటాయన్నమాట. వాటిని అన్నింటినీ ఏరుకోవాలి వీటిలో. ఇదిగో చూడండి, ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకున్నాను అన్నీ వేరేసి. ఇప్పుడు నైట్ అంతా వీటిని కూడా నానబెట్టేసుకుందాం. ఇందాక చూపించినట్లే ఇది కూడా సేమ్ అండి. తెల్లదారం తీసుకొని పసుపు రాసి వీటిని ఒక్కొక్కటిగా కుట్టుకోవాలి. ఎన్ని శనగలు కుట్టుకోవాలన్నది అది మన ఇష్టం అన్నమాట. అలా కుట్టుకొని ఏదైనా సంకల్పం చెప్పుకొని స్వామివారికి 3 వారాలు కానీ 5 వారాలు కానీ వేస్తామని చెప్పి మొక్కుకున్నామంటే మన కోరిక అనేది నెరవేరుతుంది. నైట్ అంతా అలా పక్కకు పెట్టేసుకొని మార్నింగ్ చూసారా బాగా ఉబ్బాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మాలైతే చేసుకుందాం. ఇవైతే నేను చిన్నదిగా చేసుకుంటున్నానండి మాల. ఇందాక పెద్ద శనగల్ని 108 తీసుకున్నాను కదండి. ఇవైతే 51 తీసుకొని నాకు ఇంట్లో ఉన్న బాబాకైతే నేను మాల చేసుకుంటున్నాను. ఇంట్లో నాకు చిన్న విగ్రహం ఉంది కదండి బాబాగారిది, ఆ విగ్రహానికి సరిపడేంత 51 శనగలు తీసుకొని నేనైతే మాల చేసుకుంటున్నాను. లెక్క పెట్టుకుంటున్నాను అనమాట, మంచిగా ఉన్నవన్నీ తీసుకొని. సేమ్ అండి, ఇందాక చూపించినట్లే మాల అల్లేసుకోవాలి. వీటిని కూడా సూదితో, పెద్ద సూది అయితే తీసుకొని గుచ్చుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల గురువారం రోజు సమస్త గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా పిల్లలు కూడా స్వామివారిని పూజించడం వల్ల విద్యలో రాణిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం రోజు చదివి స్వామిని పూజించినట్లయితే కానీ మనకి రాబోయే కష్టాల నుంచి కూడా స్వామివారు కాపాడుతారనమాట. ఇదిగో చూసారా, శనగలు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మాలైతే చేసుకుంటున్నానండి. ఇవే శనగలు కూడా దక్షిణామూర్తి స్వామివారికి నైవేద్యం లాగా కూడా పెట్టేసుకొని నలుగురికి పంచిపెట్టుకోవచ్చు పూజ అయిపోయాక. గుడికి తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యానికి అదే శనగలను కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. స్వామికి ఇష్టం శనగలంటే. తర్వాత ఆ శనగల్ని అక్కడే నలుగురికి పంచిపెట్టామంటే ఫలితం అనేది దక్కుతుంది మనకి. అలాగే ఆదివారం పూట కూడా సూర్యభగవానికి కూడా మనం
దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొచ్చుకున్నామంటే ఇంకా మంచి జరుగుతుందండి. ఈ విధంగా గురువారం రోజు దక్షిణామూర్తి స్వామివారికి ఇంకా దత్తాత్రేయునికి కూడా ఈ మాల అనేది వేసుకున్నామంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు, విద్యలో రాణిస్తారు. అలాగే పెద్దవారికి కూడా గురుబలం అనేది తగ్గి ఉంటే కానీ ఈ విధంగా చేసుకున్నామంటే మాలని శనగల మాలని సమర్పించుకున్నామంటే కానీ గురుబలం అనేది మనకి పెరుగుతుంది. అంతా మంచి జరుగుతూ ఉంటుంది. చెడు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా మనం చదువుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు కూడా ఇంట్లో. అంతా మంచి జరుగుతుంది. ఇవి చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, చిన్నగా గుచ్చుకోవాలి వీటిని. ఇందాక చూపించినవి అవి కొంచెం నానాయంటే మెత్తగా వచ్చేస్తాయండి. ఇవైతే మరీ స్ట్రాంగ్గా ఉంటాయి. నిదానంగా కుట్టుకోవాలి, వేలుకు కుట్టుకోకుండా. ఇంకా కూడా శనగల్ని ఎవరికైనా దానం ఇచ్చామంటే గురుబలం అనేది మనకు దక్కుతుంది, కోరిన కోరికలు తీరుతాయండి. ఇదిగోండి 51 శనగ అయితే నేనైతే చిన్న మాల అయితే కుట్టేసుకున్నాను వీటితో. ఆ శనగలేమో 108 తీసుకున్నాను, అవి గుడికి తీసుకెళ్తున్నానండి. ఈ మాలనైతే ఇంట్లో దేవుడికి వేయేస్తున్నాను. ఇదిగో చూడండి, నేనైతే 51 శనగ తీసుకునేదేమో మా ఇంట్లో ఉన్న విగ్రహానికి వేయేసుకున్నాను, నా బాబా గారికి. చూసారా ఎంత కలగా ఉన్నారో, బాగున్నాడు కదా మా బాబా. ఇలా శనగమాల వేసుకొని ఏదన్నా ఒక సంకల్పం పెట్టుకున్నామంటే నెరవేరుతుందండి. బాబాగారి శ్లోకం కూడా మనం చదువుకోవాలి. దత్తాత్రేయుని శ్లోకం చదువుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది. అలాగే 108 శనగలు కూడా మాల వేసుకున్నాను కదండి, ఆ మాలను కూడా ఇదిగోండి టెంపుల్కి తీసుకెళ్ళి బాబాగారికి వేయేసాను. పక్కనే ఉన్న చిన్న విగ్రహానికి అయితే ఆ మాలను వేయేసుకున్నాను. చూసారా, ఈ విధంగా అయితే గురువారం పూజ అయితే నాది సంపూర్ణమైపోయిందండి. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు, అంతా మంచిగా జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు అనుకుందాం. మీరు కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా శనగలు మాల అనేది ఎలా చేసుకోవాలి, ఎన్ని శనగలు తీసుకొని మాల కుట్టుకోవాలన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం